నా పేరు సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్, అడ్వకేట్ అండ్ మా మెంబర్. ఇప్పుడు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ఆయన రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం. ఆయన రాసినటువంటి కవితల్లో నుంచి ఓ కవిత, శీర్షిక అతిథి. అతిథి అతిథి రా రా భయం లేదు, అతిథి రా రా భయం లేదు. నువ్వు కొల్లగొట్టడానికి ఖాళీతనమే తప్ప, కొల్లగొట్టడానికి ఖాళీతనమే తప్ప నా వద్ద మరేమీ లేదు. ఒకప్పుడు సకల విషయమగ్నతే జీవితం అనుకున్నవాడిని, ఇప్పుడు సకల భావ నగ్నతో సిద్ధంగా ఉన్నాను. ఎందుకిక భయం నాకైనా నీకైనా? ఎందుకిక భయం నాకైనా నీకైనా? మిత్రులారా, నా ప్రియ బాంధవులారా, అతిథి హడావిడిలో మీకు వీడ్కోలు చెప్పలేకున్నాను. మీ వీడ్కోలు పొందలేకున్నాను. ఎలా కలిశాము, ఎందుకు కలిశాము? అందరం ఒకరికొకరు పూర్ణలమయ్యాం. అసంపూర్ణ జీవితాలకు నిండుతనం వెతుక్కున్నాం. ఆ వెతుకులాటలో శేషప్రశ్నలుగా మారిపోయాం. ఏ మాట కామాటే పూరణాలుగా మారి పొందిన తృప్తి కంటే ప్రశ్నలుగా రగుల్చుకున్న అనిర్వాచ్య భగవద్దీప్తి గొప్పది. ఆ దీప్తినే ఒకరికొకరు వెలుగుగా పంచుకున్నాం. జన్మాంతర బంధాలను కొన్నవాళ్ళం. జన్మలే హుళిక్కనే దివ్యజ్ఞానానికి చేరుకున్నాం. అందుకే ఇక ఎక్కడికి ఎగిరిపోవాలని లేదు. ఇక్కడే ఈ మట్టి పరిమళంలోనే పరవశిస్తూ ఉన్నాను. గాలిలో తేమగా కాదు, వెచ్చదనమై వాక్యాడి సలుపుతున్నాను. మీ మధ్యనే మీరు మిగిల్చిన ఖాళీలో షికారు చేస్తున్నాను. పరస్పరం పంచుకున్న వెలుగు నుండి చీకట్లోకి ప్రస్థానించి రహస్థీరాల్లో నిర్గుణంగా పడి ఉండలేక మోహాలకు అతీతంగా మీకే తెలియని మీ ఆంతర్యపు సంధ్యారాగం ఆలకిస్తూ అప్పుడప్పుడు శృతి కలిపి నిశ్శబ్దంగా ఆలపిస్తూ మీలో మిగిలిన నన్ను చూసి గాలి తరగలుగా మంచు పొరలుగా నవ్వుకుంటున్నాను. ఓ అనుపమ ఆత్మజ్ఞాన ప్రదాతలారా, ఆప్త బంధు సఖుల్లారా, ఆక్టోబస్ బంధన బాంధవ్య రహస్యం ఈడిబస్ ముద్దుతో కదా తెలిసేది. ఈడిబస్సు బయటెక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఇప్పుడు బయటపడుతున్నాడు. రండి, ఏ నిర్వేదము లేకుండా రండి. అందరం ప్రియమైన ముద్దులు పంచుకుందాం. ఒకరి నుంచి ఒకరు విముక్తులమవుదాం. ఇదండి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి కవిత. 18 మే 2025 సంవత్సరంలో రాసింది భారతి. అంటే 18 మే అప్పుడు రాశారు, ఈ కవిత రాశారు.